వాళ్ళ దగ్గర ఉన్నదేందో, దేవుడు ఇచ్చిందేదో ఆయన ఇచ్చాడు. ఇచ్చినోడికి తెలుసు ఎవరికి ఏమి ఇచ్చాడో. ఎవరిని వేస్ట్ గాళ్ళుగా చేయలే దేవుడు. ముఖ్యంగా నిన్నో వేస్ట్గా ఉండేవాడిగా చేయలే. నీకు ఇచ్చిందేదో నీకు ఇచ్చాడు, అది చూపించినాడు జనానికి చూపిస్తాడు. అది చూపించిందాక ఆ జనాలు నిన్ను చీపుగానే మాట్లాడతారు, అర్థం కాదు, తేలిగ్గా మాట్లాడతారు. దేవుడు ఆ కార్యం జరిగించి నీ తల ఎత్తిన తర్వాత అన్న నోళ్ళన్నీ నీ ముందు సాగిలు పడతాయి. తమ్ముడా, యోసేపా, అమ్మ బాబోయ్, నువ్వు ఇంత గొప్పోడు అవుతావు అనుకోలేదురా. థామస్ ఆల్వా ఎడిసన్ క్లాసులో టీచర్స్ తోటి స్టూడెంట్స్ అతనికి ఇచ్చింది చెవిటివాడు, పిచ్చివాడు, వెర్రివాడు. కానీ కన్న తల్లి దేవుని బట్టి వాళ్ళు నీలో పిచ్చోడిని చూశారు, నేను నీలో మేధావిని చూస్తున్నానయ్యా. లోకాన్ని వెలిగించగల మేధావిని చూస్తున్నాను రా. దేని బట్టో తెలుసా నా కుమారుడా? నా దేవుని బట్టి. పిచ్చోళ్ళనే ఘనపరిచి హెచ్చించే దేవుడు రా నా దేవుడు, నా యేసు. వెర్రివాడు, ఎందుకు కొరగారు, పనికిరారు, వేస్ట్ అనుకున్న వాళ్ళనే చేతబట్టి ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చేసి తల ఎత్తే దేవుడు రా నా దేవుడు. నువ్వు చెవిటివాడివై ఉండొచ్చు, బలహీనుడు అయి ఉండొచ్చు, అంత తెలివి లేక చురుకు లేనివాడివై ఉండొచ్చు కాక, కానీ నిన్ను మేధావిని చేయగల బలవంతుడు రా నా దేవుడు. నిన్ను మేధావిని చేయగల బలవంతుడు నా దేవుడు. నా దేవుని బట్టి పలుకుతున్నాను, నా కుమారుడా, నువ్వు గొప్పవాడివి అవుతావు నాన్న, నువ్వు మేధావి అవుతావు. తల్లి గుర్తుపట్టింది, పలికిందా మాట, అక్షరాల నెరవేర్చాడు. దేవుడు నెరవేర్చాడు. తన తల్లి విశ్వాసాన్ని సిగ్గుపరచల దేవుడు. తను చదివిన బడిలో, తను చదివిన స్కూల్లో అతడు ఒక వెర్రివాడు, బలహీనుడైన మనుష్యుడు. నేడు ప్రపంచం మొత్తానికి దీపం పెట్టిన నాథుడు థామస్ ఆల్వా ఎడిసన్. టపీమని స్విచ్ చేసుకుంటే టప్ మని బలి పెరుగుతుంది. ఎవరు కనిపెట్టారంటారా? ఆయనైనా ఇంకొక ఆయన ఎవరన్నా? నాకు తెలిసి మన పాఠ్య పుస్తకాల్లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే వచ్చింది. కాదు వెంకట సుబ్బయ్య అంటే మీరు తెలుసుకొని నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నమాట చెబుతున్నాను నేను. ఆయన స్టోరీ చూస్తే అలా ఉంది ప్రారంభం. కానీ విషయం చెప్పిన ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, క్రమం తప్పకుండా బైబిల్ ధ్యానం చేసుకునేవాడు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఏ కొంచెం ఖాళీ వచ్చినా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేవాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట తాకినట్టుంది ఆయన్ని. లోకాన్ని ఈ టైపులో వెలిగించాడు ఆయన. దేవునికి మహిమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, మన దేవుడు హృదయాంతర్యాలను గమనిస్తాడు. ఏ గుండెల్లో దేవుని పట్ల విశ్వాసం ఉందో, తన దేవుని పట్ల చంచలమైన నమ్మిక ఉందో, తన దేవుని పట్ల ప్రేమ ఉందో, తన దేవుని పట్ల ఆరాధనా భావం ఉందో, తన దేవుని పట్ల కృతజ్ఞతా భావం ఉందో, తన దేవుని విషయమై ఏ గుండెలో రోషం ఉందో దేవుడికి తెలుసు. ఏ గుండెలో విశ్వాసం ఉందో, ఏ గుండెలో విధేయత ఉందో, ఏ గుండెల్లో దేవుని పట్ల ప్రేమ ఉందో, ఏ గుండెలో దేవుని పట్ల ఆరాధనా భావం ఉందో, ఏ గుండెలో దేవుని విషయమే రోషం ఉందో, ఏ గుండెలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంది, అన్నీ తెలుసు. నేను మళ్ళీ రెండోసారి చెప్పా, తెలివైన వాళ్ళు రాసుకుంటారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి తెలుసు. అది నిండి ఉన్న భక్తులు వాళ్ళ పర్సనాలిటీలతో, పనితనాలతో దేవునికి సంబంధం లేదు. అవి ముడిరాళ్లే కావచ్చు, వజ్రాలుగా నా దేవుడు చెక్కుంటాడు. ప్రస్తుతం మనుషుల చేత చిత్కరించబడుతున్న, తృణీకరించబడుతున్న పాత్రలే కావచ్చు, వాటినే ఘనపరిచిన దేవుడు తల ఎత్తి చూపిస్తాడు, హెచ్చించి చూపిస్తాడు. చాలామంది భక్తులు మనకి స్టార్టింగ్లో అంతే కనపడతారు.
అందరి చేత తిరస్కారం పొందుతున్నట్టు. తర్వాత దేవుడు చేతుల్లోకి తీసుకొని వాళ్ళలో అసలు తాను ఏముంచాడో అది వెలికి తీసిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ పోయింది. నా ప్రియ సోదరి సోదరుడా, దీన్ని ఆధారం చేసుకొని అనేక విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. ఇప్పటిదాకా నేను చెప్పింది జస్ట్ పునాదే. అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్ళాలి, కానీ టైం లేదు. ఏలీయాబుని ఎందుకు విసర్జించాడు, దావీదుని ఎందుకు గైకొన్నాడు అంటే 2 మాటలు చెప్పాను. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టునన్న కాడ హృదయాన్ని గూర్చిన ధ్యానం ఉంది. అయితే ఆ మిగిలిన అంశాల్లోకి నేను వెళ్ళలేదు. జస్ట్ దేవుడు హృదయంలో ఏం చూస్తాడనే విషయాలు ఒక మాట మీకు అందించి ముగిస్తున్నాను. ఈ రాత్రి వేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చావో నాకు తెలియదు. దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నిరాశపడవాకు నాయనా. యోసేపు నిరాశపడలేదు, దావీదు నిరాశపడలేదు. వాళ్ళు దేవుని వైపు చూశారు. అపోస్తలుడైన పౌలు నిరాశపడలేదు. మీకు తెలుసా, స్టార్టింగ్లో అతడు శిష్యుడని అపోస్తలులు నమ్మక పౌలుని ఎంటర్గానిలా ఆయన ఫీల్ అవ్వలా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను దేవుడు అంగీకరిస్తాడు. అతడు శిష్యుడని నమ్మక, ఎందుకంటే హత్య చేశాడు కదా సంఘాన్ని. కానీ అతని దేవుడు దర్శించి మార్చి సువార్థికునిగా, ఆయన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇది బర్నబా గుర్తుపట్టి తీసుకొస్తే అతని శిష్యుడని నమ్మక చేర్చుకోకపోతే బర్నబా సపోర్ట్ చేసి పౌలు గురించి వర్ణించి చెప్పి శిష్యులతో కలిపాడు. మీరు గమనించినట్లయితే పనికిరాడు, నమ్మదగినవాడు కాడు, ఇతడు ప్రమాదకారి అనుకున్నవాడే సంఘానికి పునాదులు వేసిన వాడయ్యాడు. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. వీడు అసమర్థుడు, నిష్ప్రయోజకుడు, ఎట్లా బ్రతుకుతాడో వీడు అనుకున్న వాళ్ళని ఆశీర్వదించి అనేకుల్ని బతికించేటట్టు చేస్తాడు. వీడికి బతకటమే చేత కాదు, ఈ అమ్మాయికి బతకటమే చేత కాదు. ఎట్ట బతుకుతుందో, ఎట్ట బతుకుతాడో అని ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నిన్ను గురించి తొక్కుపడితే, దేవుని బట్టి చెప్తున్నా, నువ్వు బతకటం కాదు, అనేకుల్ని నువ్వు బతికించేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దీన్ని ప్రతి విషయానికి అన్వయించుకో. దృష్టి మనుష్య దృష్టితో నువ్వు చూడొద్దు పరిస్థితుల్ని, దేవుని దృష్టితో చూడు. సాతాను ఎంత మోసగాడో తెలుసా? పరిస్థితుల్ని, మామూలుగా ఉన్న వాటిని వికృతంగా చూపిస్తాడు నీకు. వాడు పెద్ద మాయ ఎక్కడ చేస్తాడంటే నీ కళ్ళనే మోసం చేస్తాడు వాడు. సమస్యలు, చిన్న సమస్యల్ని గోరంతల్ని కొండంతలు చేసి చూపించి నీకు ఆనందం లేకుండా చేయటానికి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు వాడు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, వాడు నీకు చూపించేటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు, అమ్మో ఇది ఇంత పెద్దది, అది అంత పెద్దది అని వాడు నీ ముందుకు తీసుకొచ్చి ఒక గోరంతని కొండంతగా చేసి చూపించేటువంటి విషయాలన్నిటినీ నువ్వు స్వీకరించొద్దు. మనుషుడిగా చూస్తే తేడాపడతావు. అలాంటి నీ ముందుకు వచ్చినప్పుడు ఇది నాకు అసంభవమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. నా పరిస్థితులు బాగుపడటం అనేది నాకు అసంభవమే కావచ్చు, కానీ నా దేవునికి సాధ్యం. నేను ఎదుర్కొంటున్న ఈ శోధనలోంచి బయటపడటం నాకు అసంభవం కావచ్చు, కానీ నా దేవునికి సాధ్యం. ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. నేను నిరీక్షణతో ఆయనకి వెళ్ళి చూస్తా. ఆయన కార్యం కొరకు కనిపెడతా. విజయం నాదే. ఎందుకంటే యుద్ధము చేయమని నేను యెహోవాను అడిగాను, యుద్ధము యెహోవాదే అని విశ్వాసంతో అడుగు వేశాను. యుద్ధము యెహోవాది, జయము నాది. దేవునికి స్తోత్రం. చెప్పు మళ్ళీ చెప్పు. యుద్ధం ఎవరిది? జయం ఎవరిది? లే మోకాళ్ళ మీద.